దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ దినము కొరకై ప్రభు యొక్క సన్నిధి సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన ఉచితమైన కృపచేత మనకు మన బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మరొక ప్రభు దినం మనకిచ్చారు. ఒక దినం ఇచ్చిన, ఒక గంట ఇచ్చిన మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రపంచంలో ఎందరో ఈ దినమును చూడలేక ఉండగా దేవుడు ఈ దినాన్ని మరొక దినము మనకిచ్చారు. ఆయనకి స్తుతులు స్తోత్రాలు మనం మొదటిగా చెల్లించాలి. దేవుని బిడ్డల ద్వారా ఇప్పటి వరకు దేవుని మాటలు మనం వినినా మన హృదయంలో దాచుకోవాలి. దైవసేవకులు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నా దేవుని బిడ్డగా గుర్తించి వారి కొరకు మీ మనసులో ప్రార్థిస్తే మంచి మాటలు, మంచి వాక్యాలు దేవుడు తన గ్రంథంలో నుంచి మనకు వినిపింపచేస్తారు. వాక్యం అనేది ఆహారముగా తీసుకోవాలి, అప్పుడు మీకు లభిస్తుంది. మంచి తల్లి, ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని 3వ యోహాను పత్రిక ఒకే పారాగ్రాఫ్ ఉంటుంది. 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీకన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎవరు ప్రార్థించేది? యోహాను గారు వృద్ధాప్యములో, ముసలితనములో ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు పద్మాస దీపంలో పరవాసుడై తరువాత ఆయన ముసలితనములో వృద్ధాప్యమందు ఆ పత్రికలో రాస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమండి. దైవజనులు, ప్రవక్తలు మరి ఎంతోమంది ప్రార్థన ద్వారానే వారి యొక్క జీవితాలు భద్రం చేసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మనిషికి ఒక ఊపిరి. మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, ఆ శ్వాస అలాంటిది ప్రార్థన అంటే మనిషికి. ఆ ప్రార్థన మీకు లేకపోతే ఊపిరిపోయినట్టుగా ఉంటుంది, గుండె పట్టేసినట్టుగా ఉంటుంది, అది లోపం కలుగుద్ది. ప్రార్థన అనేది ఊపిరి. దేవుడు మనకు జీవాయువును ఊదినట్టుగా ఆ ప్రార్థన శ్వాసలో నుంచి రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగమును దేవుని యొక్క ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అంటున్నాడు. మొట్టమొదటిది మనకు చాలా సింపుల్గా చెప్పాడు దేవుడు. మీరు ఆత్మలో మొట్టమొదటిగా వర్ధిల్లాలట, అప్పుడు మీకు ఆరోగ్యమును అన్ని విషయాల్లో ఆయన చూస్తాడు. మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అంటాడు. మీరు మొట్టమొదటిగా చేయవలసింది, మీరంటే మీరుగా, నేను కూడాను, అందరం ఇక్కడ దేవుని పిల్లలమైన మనము మొదటిగా చేయవలసింది ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మలో వర్ధిల్లాలట. మనిషికి ఆత్మ, ప్రాణము, శరీరం ఉంటుంది. ఆకాశం మీద ఎగిరే పక్షులకు, అరణ్యంలో ఉన్న జంతువులకు, మరి ఇంకా అనేక స్థలాల్లో జీవరాశులు, కోట్లాది జీవరాశులకు ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. మనకు మాత్రమే ఎగస్తా ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ వర్ధిల్లాలి. మనం శరీరము గురించి ఎక్కువ ఆలోచిస్తాం. శరీరం బలహీనమైపోయింది, శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని దాసుడేమంటున్నాడంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే మిగతా అన్నీ నేను చూసుకుంటాను అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఒక్క పనే,
నేను చాలా పనులు చేయాలి. బిడ్డల భవిష్యత్తు కాపాడాలి. మీరు ప్రార్థనలో చేస్తుంటారు కదా, బిడ్డలు పాస్ అవ్వాలి, బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, బిడ్డలకు వివాహాలు జరగాలి, ఎన్ని ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. అవన్నీ నేను చూస్తా. మీరు ఒక్కటే పని చేయాలి, ఆత్మలో వర్ధిల్లాలి. మత్తయి సువార్తలో ఒక మాట 6వ అధ్యాయములో అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూస్తే, మరియు మీరు తల్లి మత్తయి సువార్త, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. చాలా సింపుల్. మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకుడి. మీకు అవన్నీ కూడా, మీరు అడిగినవన్నీ కూడా నేను రెడీ చేసి ఉన్నాను మీకు ఇవ్వటానికి. ప్రీమేటెడ్ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో ఎంత సులువుగా చిక్కులు లేకుండా, బరువు లేకుండా దేవుడు మనకు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం ఆలోచిస్తే, మీరు ఎంతసేపు ఆత్మ సంగతి ఆలోచించండి. శరీర సంగతి వదిలేయండి. ప్రాణము ఆయన చేతిలో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుండా నువ్వు ఆత్మను జాగ్రత్త పరచుకోవాలి. లోపల ఒక ఆత్మ అనేది, దేవుని ఆత్మ మళ్ళా అమర్చాడు. అది వర్ధిల్లాలట. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లటం చూసుకోవాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే నీకు ఆత్మలో వర్ధిల్లుతావు. మిగతాది ఏం చేసినా ఉపయోగం లేదు, కానీ ప్రార్థన నీకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెంటనే మోకాళ్ళ మీద ఉంచి నువ్వు ప్రార్థిస్తే ఆత్మలో వర్ధిల్లుతావు. దేవుని దాసులు చెప్తున్నారు, దేవుని యొక్క గ్రంథంలో ఎవరు అలాగా వర్ధిల్లారు, బైబిల్లో ఎవరు అలాగా వర్ధిల్లారు. మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఆది కాండము, పరిశుద్ధ లేఖనముల నుండి మొదటిగా మనం చూసినప్పుడు ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండం 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. వారు నిశ్చయముగా యెహోవా మీకు తోడై ఉనుట మీకు చూసితివి గనక, అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని ముట్టక మేలే తప్ప చేయక సమాధానముగా పంపివేసితివి గనక నీవును కీడు చేయకుండానట్లు. దేవునికి స్తోత్రం. గెరారులో ఇస్సాకు నివాసం చేస్తున్నాడు. గెరారు అనే ప్రాంతంలో ఇస్సాకు అనేటువంటి ఆయన మరి జీవిస్తూ ఉండగా, గెరారులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీకు దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేస్తున్నాడని మేము తెలుసుకుంటుమి అంటున్నాడు. నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు. ఎందుకు ఆ ఆశీర్వాదము వర్ధిల్లట ఏ విధంగా వచ్చింది? 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనములో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించుటకు బయలుదేరి, దేవునికి స్తోత్రం. అంటే ఇస్సాకు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ టైంలో పొలం అంటే సంఘం. పొలములో ధ్యానించుతూ ఉండగా ఒంటెలు ప్రయాణమై వస్తున్నాయి. అది వేరే సబ్జెక్ట్. ప్రీమేటెడ్ దేవుని బిడ్డలారా, పొలములో ధ్యానిస్తున్నాడా లేదా ఇస్సాకు? అంటే ప్రార్థనాపరుడు. ఆత్మలో వర్ధిల్లాలనే ఆలోచన ఇస్సాకుకున్నది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గెరారులో ఉన్నటువంటి ప్రజలకు ఏం జరిగిందంటే, తన తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులు, ఆనాటి కాలంలో కరువు వచ్చేసింది. ఆ ప్రాంతం అంతా కరువు కాటకాలతో ఉంటుంది. నీళ్లు కావాలి. కరువులో వర్షాలు లేక ఎండిపోయి పొలాలు చూస్తున్నాం. ఏమండి, పొలాలు పంట రాకపోతే ధాన్యము రాదు, తింటానికి కష్టం. కరువు కాలంలో వారు ఏం చేశారంటే, ఇస్సాకు అక్కడికి వచ్చిన తర్వాత, మా తండ్రి గారు తవ్వినటువంటి బావులు ఉన్నాయి, ఆ బావులు తవ్వితే ఆ నీళ్లు పొలాలకు పంటకి పనికొస్తాయి కదా, ఆ కరువు కాలమును తప్పించుకోవడానికి వీలు కలిగించడానికి బావి తవ్వాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 26వ అధ్యాయం 19లో ఒక బావి తవ్వాడు, మరి 21లో బావి తవ్వాడు, 22లో ఒక బావి తవ్వాడు, 26లో కూడా ఒక బావి తవ్వితే వారందరూ ఈ బావి మాది అని లాక్కున్నారు. ఆ గెరారులో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారు తల్లి? తవ్విన బావి, బాగా నీళ్లు ఉబికి వస్తున్నటువంటి బావిని చూసి ఆ తవ్వినటువంటి బావి మాదని లాక్కున్నారు. గొడవ. ఈ గొడవ అంతా ఎందుకు? ఇంకొకటి తవ్వండి అని ఇస్సాకు తన ప్రజలకు చెబుతున్నాడు. అలాగే 3 బావిలు తవ్వి 4వ బావి దగ్గర వారు రాలేదు. జగడమాట మానేశారు. ఎందుకనగా ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేస్తున్నాడన్న సంగతి గెరారు సైన్యం తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు వర్ధిల్ల చేస్తున్నాడు? అతడు ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆత్మలో వర్ధిల్లాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థనలోనూ ఎక్కువగా టైం గడిపితే ఆత్మలో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. స్టెప్ బై స్టెప్ ఒకసారి ఆలోచించండి. మనకు దేవుడు బాప్తిస్మం ఇచ్చి ప్రభువును అంగీకరించి ప్రభు బిడ్డలుగా లోకంలో నుంచి మనల్ని వేరు చేశారు. ప్రత్యేక జనాంగం, సపరేట్ అయిన ప్రజలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూసినా ప్రార్థన సహవాసమును కలిగి ఉండాలి. అప్పుడు అలా కలిగి ఉన్నప్పుడు నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నేను అన్ని విషయములో నేను వర్ధిల్ల చేస్తానని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం చెబుతుంది, ప్రార్థన సహవాసమును కలిగి ఉన్న నీవు రోజు రోజుకి ఆత్మలో వర్ధిల్ల చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తల్లి, మరొకరిని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనములో ఆది కాండము పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు 39వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా యోసేపుకు తోడై ఉండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట్లో ఉండెను. అతనికి యెహోవా చేసినదంతయు సఫలము చేసిననియు యజమానుడు చూచినప్పుడు ఇష్టము కలిగెను, కటాక్షము కలిగెను. అతని యొద్ద పరిచర్య చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ వ్యక్తి యోసేపు ఆ పొతీఫర్ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లు వర్ధిల్లుచు ఉండెను. వర్ధిల్లాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో వర్ధిల్ల చేయాలంటే నీవు ఆత్మలో వర్ధిల్లాలి. యోసేపు మంచి ప్రార్థనాపరుడు, ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుల ద్వారానే నీ ఇల్లు వర్ధిల్లుతుంది. నీకు మంచి ఆరోగ్యమును దేవుడు ప్రసాదిస్తాడు. నీకు ఆరోగ్యం కావాలని మరి విషయంలో మరి ఆలోచన చేయక్కర్లేదు తల్లి. నువ్వు ఆ శరీరమును అట్లా వదిలేసాయి. ప్రాణమును కూడా ఎక్కువగా పట్టించుకోబాక. ఆయనకు తెలుసు నువ్వు పట్టించుకోవాల్సింది ఆత్మ. ఈ 3 మనకు ఉండేది. మానవ జీవితంలో పక్షులకు కానీ జంతువులకు కానీ నేల ప్రాకే పురుగులు జీవరాశులు, కోట్లాది జీవరాశులు ప్రపంచంలో ఉండగా మనకు మాత్రము దేవుడు ఆత్మను ఇచ్చాడు. ఈ ఆత్మ విషయంలోనే మీరు వర్ధిల్లాలి.
ఈ ఆత్మ విషయంలో ఏం చేయాలి, ఈ ఆత్మ విషయంలో మన బిడ్డలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఆ ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు ప్రార్థనకు మానేయకుండా తరచుగా వస్తావు, ప్రార్థన నేర్చుకుంటావు. ప్రార్థనలో నేర్చుకోవటమే కాదు తల్లి, వాక్యంలో అనుభవంలోకి లోతుగా వెళ్ళగలుగుతావు. వర్ధిల్ల చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసినప్పుడు ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రార్థనా పరులను దేవుడు విడిచిపెట్టకుండా వర్ధిల్ల చేశాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతాను. కాబట్టి నేను ఆ బిడ్డకు యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తను బ్రతుకు దినములన్నిటినీ యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అక్కడనే ఎవరు? సమూయేలు. అప్పుడు వయసు ఎంత? పాలు విడిచిన వెంటనే దేవుని మందిరంలో తీసుకెళ్ళి ఒక మగబిడ్డను కావాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తే మళ్ళీ దేవునికి ఏమిద్దాం చెప్పండి? గర్భఫలం లేదు ప్రభువా, ఆ గర్భఫలములో ఆడబిడ్డ వద్దు నాయనా, మగబిడ్డనివ్వండి అని అడిగింది. ఆ తల్లి అడిగిన వెంటనే ఆ ప్రార్థనలో ఆ తల్లి మాట విని దేవుడు మగబిడ్డనిచ్చాడు. మళ్ళీ ఆ తల్లి దేవునికి ఇవ్వదా? నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పరు ఏమా? 10వ భాగం ఇవ్వాలి. మీకు వచ్చిన దేవుని యొక్క ఇచ్చిన ఉద్యోగంలో 10వ భాగాన్ని దేవుడికి చెల్లించాలి. అది చెల్లిస్తున్నామా? మన చేతులు ముడుచుకుంటున్నాం, మనకు చాలా పనులు ఉన్నాయి, అన్నీ కట్టుకుంటాం, కానీ దేవునికి ఇచ్చే వాటిలో బిగిస్తున్నాం. దేవునికి ఇవ్వాలి. హన్నా ఏం చేసింది? నాకు మగబిడ్డని ప్రభువా, నేను మళ్ళీ నేను ప్రతిష్ఠుడిగా ఇస్తాను, మళ్ళీ ఇస్తాను నాయనా. నాకు మగబిడ్డని ఇస్తే నేను మళ్ళీ నీకు ఇస్తాను, ఉద్యోగం ఇస్తే నేను 10వ భాగం ఇస్తాను, ఏమి ఇచ్చినా వివాహం చేస్తే నేను దేవుని సన్నిధికి వస్తాను, నా భర్త నేను లేదా నా భార్య నేను దేవుని సన్నిధికి వస్తాను. మళ్ళీ ఇచ్చే రూపంలో ఉండాలి నువ్వు. దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మరి దేవునికి ఏమి ఇస్తున్నావు? ఇప్పుడు అన్నాను ఓ దృష్టిలో ఉంచుకోండి. అన్నా నాయన మగబిడ్డ నీవు, నేను మళ్ళీ మీకు ప్రతిష్ఠుడిగా చేస్తాను. ఆ చిన్న బిడ్డ పాలు తాగే పసిగందు ప్రియబిడ్డ దేవుని బిడ్డలారా, ఆ తల్లి ప్రతిష్ఠుడిగా చేసిన వెంటనే 2 చేతులు జోడించి సమయంలో మొక్కెను. ఆ మొక్కటం అనేది ఆ దేవుడు ఆ తల్లి ద్వారా ఆ బిడ్డకు లభించింది. తల్లి చాలా ప్రాముఖ్యం. భర్తను అలాగ చూసుకోవాలి మంచిగా. కూర్చో తల్లి. భర్తను చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. చాలా బాధ్యత ఉంది తల్లికి. ఏమా, తల్లి ప్రార్థన కూడా చేయాలి. రాత్రి రాత్రి ఒక తల్లి గురించి చెప్పాడు. దావీదుకు తల్లి ఉంది కానీ పేరు లేదు. నీ సేవకురాలైన కుమారుణ్ణి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అంటున్నాడు. చూడు దావీదు, నీ సేవకురాలైన రక్షింపము అంటే తల్లి సేవకురాలు ప్రార్థన చేస్తుంది ఆ బిడ్డ కోసం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు, వర్షంలో తడుస్తున్నప్పుడు ఆ తల్లి ప్రార్థనకు జ్ఞాపం చేసుకుంటే అందుకని మహాచక్రవర్తి అయ్యాడు. చప్పట్లు కొట్టండి అందరూ. మహాచక్రవర్తి అయ్యాడు ఆయన. దీనికి అంతటికి తల్లి ప్రార్థన. తండ్రి బిజీగా ఉంటాడు, ఆయన ఎంతసేపు ఈ పనిలో ఉంటాడు కనుక ఆయనకు తీరిక ఉండదు, ప్రార్థనకి రావటానికి తీరిక ఉండదు. ఎందుకంటే డబ్బు పోషించాలి, కుటుంబానికి కావాల్సిన ఇంటెత్తులు కట్టాలి, ఎచ్చాలు కట్టాలి, మాంసానికి కట్టాలి, చేపలు ఇవన్నీ ఉన్నాయి కదా.
ఇవన్నీ కట్టాలి కనుక ఆయన పనులు ఆయన ఉంటాడు. ఆయన ప్రార్థనకు రాడు. వచ్చేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు రాకుండా ఉండలేరు, ఉన్నారు. కానీ ఎక్కువగా స్త్రీలే వస్తారు ప్రార్థనకి. ఎందుకంటే వారి మీద బాధ్యత ఎక్కువగా ఉంది. కుటుంబ భారం అంతా ఎలా సర్దిద్దుకోవాలో, మాట రాకూడదు, గౌరవంగా బ్రతకాలి, బిడ్డల భవిష్యత్తును కాపాడాలి, ఇంటికి మరి వారికి టిఫిన్ బాక్సులు పెట్టాలి, చదువుకోవటానికి వెళ్ళి ఆ గేట్ దాటించి రావాలి, మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. చాలామంది స్కూల్ నుంచి తల్లులు నడుచుకుంటూ వస్తారు. ఎందుకని? ఆ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాధ్యత, భర్తకు టిఫిన్ పెట్టాలి బాధ్యత. ఏమ్మా, ఈ తల్లి, ఈ దావీదు తల్లి ప్రార్థనాపరురాలని 86వ కీర్తన 16వ వచనంలో రాశాడు. చూడండి, ఆ మాట చదవండి. 86వ కీర్తన 16వ వచనములో దావీదు తల్లి శాకురాలు అనేది ఉచ్చరిస్తున్నాడు. అమ్మ కరుణింపుము నీ సేవకునికి. అమ్మ ఇప్పుడు చూసారా, నీ సేవకురాలైన నా కుమారునికి రక్షించయ్యా, పాపం చేశాను నేను. పశ్చాత్తాపుడై ఏడ్చి దావీదు పాపం చేసినప్పుడు మరి పశ్చాత్తాపుడై, అయ్యా ఒకవేళ నన్ను జ్ఞాపం చేసుకోకుండా, నన్ను జ్ఞాపం చేసుకో, మీ కోపం వస్తే నీ సేవకురాలనైనా జ్ఞాపం చేసుకుని నన్ను రక్షించు నాయనా అని దేవునికి స్తోత్రం. తల్లిని జ్ఞాపం చేసుకున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి ప్రార్థనాపరురాలై ఉండాలి. కుటుంబం సంరక్షణ, పోషణ, బిడ్డలకు భర్తకి కావాల్సినటువంటి సమృద్ధిని ఆ తల్లి ద్వారానే, ప్రార్థన ద్వారా కానీ సౌఖ్యముగా ఉండే దానికోసం, వర్ధిల్ల దానికోసం తల్లి ప్రార్థన. అందుకే తల్లులు ప్రార్థన వారికి సపరేట్గా స్త్రీల కూడిక పెద్ద బోర్డు ఆ చివర ఒక మూల రాయిద్దామని ఉంది. పెద్ద అక్షరాలతో రాయించాలని. కొంచెం 11 అయితే చాలు, ఇంకా కునుకుపాటు, ఇంకా టిఫిన్ చేస్తారు, చక్కగా హాయిగా పడుకుంటారు. ప్రార్థనకు రావచ్చు కదా. గురువారం స్త్రీల కూడిక జరుగుతుంది కదా. స్త్రీలు చాలా ప్రాముఖ్యం తల్లి. వారి ద్వారానే కుటుంబ సంరక్షణ, పోషణ సమస్తము కూడా, ప్రార్థన కూడా. ధూపం వలె వారికి తీరిక లేకుండా ఉండబాకండి. ప్రార్థనకు సమయం ఇవ్వండి, అది ప్రాముఖ్యం తల్లి. జ్ఞాపం చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ తల్లి కూడా, ఇక్కడ కూడా సమయంలో ఏ విధంగా చిన్న వయసులో నుంచి ఉక్కుపాలతో పెంచినట్టుగా స్తోత్రం చెప్పడం నేర్పిందా లేదా? ఇప్పుడు బాబు వినోద్ బాబు గారు, ధన్యమ్మ బాబు రాగానే మీరెవరు పెట్టకపోయినా ఆయన పెడతాడా లేదా? పెడతాడా పెట్టడా అండి? మీరు మాట్లాడరు, పెడతాడండి ఆయన. వందనాలు అయ్యగారు అని చెప్తాడు. ఎవరు చెప్పారు ఆయనకి? తల్లి నేర్పించుదండి. భాస్కర్ వస్తున్నారు, వందనాలు చెప్పిన ఆయన నేర్పించుది. ఆ పసిగందు వందనాలు, మీసాలు వచ్చిన వాళ్ళు వందనాలు చెప్పరు. ఏమో ఎందుకో తెలీదు. వందనాలు చెప్పటం ద్వారా దేవునికి సంతోషం. దేవుని ఆ రహస్యం మీకు తెలీదు. దైవజనులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, అది చెప్పడం ద్వారా మీకు మేలు కలుగుతుందని చెప్తున్నాడు మాటికి. ప్రీమేటెడ్ ప్రేయర్ టవర్లో ఏ శిక్షణ మీరు పొందుతున్నారో అది పాలు వలె ఉండాలి. పాలు తాగినట్టు, తల్లి పాలు తాగినట్టుగా నీకు ఉండాలి. అది మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైనా సరే దేవుని నేనే కాదు తల్లి, అమ్మోళ్ళు ఎవరైనా కనపడ్డా, లేకపోతే అయ్యగారు, సార్ గారు, ఆదాం గారు, మరి వెంకటరామయ్య గారు ఉన్నారు కదా పెద్దలు, జాన్ గారు జాన్ గారు చెప్తారు ఎవరన్నా వందనాలు. అయిపోయింది, 100 వచ్చినా ఇంకా ఆయనకేది వందనాలు అనకు తల్లి. ఆయన ఆత్మ లోపల, దేవుని ఆత్మ ఉంది. ప్రైజ్ లార్డ్. దేవుని ఆత్మ ఉందండి. ఆ ఆత్మను సంతోషపరచాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరము ప్రాణం పక్కన పెట్టండి, ఆత్మలో వర్ధిల్లాలి. మీరు ఆత్మలో వర్ధిల్లాలంటే ప్రార్థనాపరులై ఉండాలి. దేవునికి స్తోత్రం. సమయంలో ఇక్కడ ఎవరు నేర్పారు? పసిగందు పాలు తాగి విడిచిపెట్టి మందిరంలో ప్రతిష్ఠ జరిగింది. ఆ తల్లి ముగించిన వెంటనే బాబు దేవునికి 2 చేతులు ఎత్తి మొక్కెను.
దేవునికి స్తోత్రం. నమస్కరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పెద్దవాడైనప్పుడు అంటున్నాడు ఒక మాట. ఆయన పెద్దవాడైనప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి, నా మట్టుకు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన యెహోవాకు విరోధముగా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా. నేను పాపం చేసిన, ప్రార్థన చేయకపోయినా, ప్రార్థనకు రాకపోయినా పాపం నీలో పెరుగుతుంది. అంచెలంచెలుగా దాన్ని పెంచుతున్నావు, పాపాన్ని. ప్రార్థనకు రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా. ఇది నేను సొంత మాటలు కాదు తల్లి, రెఫరెన్స్ చూపిస్తున్నాను. ఓ దైవజనుడు పాలు తాగిన వెంటనే దేవునికి మొక్కిన దైవజనుడు ప్రవక్తగా మారి, ఏమండి, ఆయన అంటున్నాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపం చేసిన వాడనైతిని. పాప ప్రార్థన మన మీద ఉన్నది. ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు. మన మీద బాధ్యత ఉన్నది. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ మీద ఉన్నది ప్రార్థన చేయటానికి. అది చేయకపోతే పాపం నేను పెంచుతున్నావు. అంచెలంచెలుగా, గుట్టలు గుట్టలుగా ఓ పక్క పెరిగిపోతుంది. ప్రార్థనకు మానేసినా, ప్రార్థన చేయకపోయినా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భక్తుడు సెలవిస్తున్నాడు. సమూయేలు ప్రార్థనాపరుడు, దేవుని స్తోత్రం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుటట్టు చేస్తానేనో. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే చాలు, మిగతా విషయాలన్నీ నాకు వదిలేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వర్ధిల్లింప చేస్తాను. నీ చదువులో, నీ ఉద్యోగంలో, వివాహంలో, అన్ని విషయాలు. ఎన్ని విషయాలు అడుగుతున్నావు మనం రోజు? అన్ని విషయాలు నాకు వదిలిపెట్టు. నువ్వు ప్రార్థనలో, ఆత్మలో వర్ధిల్లాలి. ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ హన్నా ఎవరు అనుకున్నారు? ఎవరు ఈ సమయంలో? ఎవరు ఈ హన్నా? చెప్పండి. కొరాహు వంశము, కొరాహులో నుంచి వచ్చిన జనాభా వీరంతా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంత గ్రంథము చూసినప్పుడు, మొదటి దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనం ముగిస్తాను. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. దేవునికి స్తోత్రం. ఎల్కానా ఎవరు? కొరాహు వంశముల నుంచి వచ్చినవాడు. కొరాహు ఎవరు? సంఖ్యాకాండము పరిశుద్ధ లేఖనములు రాశాడు. సంఖ్యాకాండ 16వ అధ్యాయము 3వ వచనం. కొరాహు ఎవరు? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. మోసే అహరోనులకు వ్యతిరేకముగా, విరోధముగా పోగుపడి, ఇక మీతో పని లేదు. మోసేని అంటున్నారు, ఇక మీతో మాకు పని లేదు. ఇక్కడ ఈ హాల్లో ప్రేయర్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఈ ప్రేయర్లో కూర్చున్నటువంటి వారందరూ పరిశుద్ధులే. మోసే, మీతో నాకు పని లేదు. ఇక కొరాహు ఆలోచన. అతడు ఇంకా కొంతమంది 250 మందిని పోగు చేశాడు, ఫ్రెండ్స్ని. వాడు పోగు చేసి వ్యతిరేకముగా దేవుడు దాసుని అంటుండగా దేవుడు చూసి ఊరుకోడండి. దేవుడి దాసుని అంటే ఆయన మౌనంగా ఉండొచ్చు, కానీ అయితే ఒక దినమున నీవు ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధ లేఖన 16వ అధ్యాయము 32-33 వచనం. 32-3. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, ఫ్రెండ్స్, స్నేహితులు పోగు చేస్తారు కదా. నూరా ఏంటి పాస్ గారు ఇట్టట, అవునా, నేను కూడా వస్తా. మింగివేసడు వారుడు. చాలా సంవత్సరాలు తల్లి.
ఎప్పుడు దాకా వారిని వదిలేశారు? వారి బృందములు, వారి యొక్క వంశములు, వారి ఫ్రెండ్స్ని, కొరాకుతో కూడా 250 మందిని భూమి నెరవేర్చి లోపలికి పాతాళానికి ముంచివేసింది. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాలు వాళ్ళ వంశంలో ప్రార్థన లేదు. ఈ ఎల్కానా భార్యే హన్నా ఈ తల్లి మందిరానికి వెళ్ళి, షిలోహు మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంది. నాయనా, నా వంశమంతా కూడా భూమి నెరవేర్చిపోయింది, వారు మింగివేశారు తండ్రి, ఇప్పుడు మీ పాదాల దగ్గరికి వచ్చారు, నాకు మగబిడ్డను జనరేషన్ మళ్ళీ అక్కడి నుంచి ఆ తల్లి దగ్గర నుంచి రావాలి. ఆ తల్లి దగ్గర నుంచి ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసే దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన చేసే వ్యక్తిని విడిచిపెట్టాడు. తల్లి వాళ్ళకి ప్రార్థన లేదు, వ్యతిరేకత పోగు చేశాడు. అందరినీ మోసే మీద తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చే వంశం అంతా కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్కానా హన్నాను వివాహం చేసుకున్న తర్వాత వారికి బిడ్డలు లేరు, ఆ అమ్మాయికి బిడ్డలు లేరు కనుక దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆ చేస్తున్న ప్రార్థన ఏలియని యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఈమె మత్తురాలై ఉంది, పెదవులు కదపట్లేదు, ఏడుస్తూ ఉంది, ఈమె మత్తురాలైంది, తాగి వచ్చిందంటే ఆమంటుంది, నాయన నీ దాసురాలని నేను మత్తురాలని కాదు తండ్రి, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను, ద్రాక్షారసమునైనను మత్స్యమైనను తాగలేదు నాయన. దేవునికి స్తోత్రం. ఈ కొరాహు దగ్గర నుంచి వంశం అంతా పాడైపోయింది నాయన. ఇప్పుడు నా ద్వారా మళ్ళీ జనరేషన్, నా ద్వారా ప్రార్థన. అయ్యా నీ పాదాలకి స్తోత్రం నాయన. ఒక బిడ్డని తండ్రి, ఆ బిడ్డను నీ కొరకే ప్రతిష్ఠిత చేస్తారు. అక్కడి నుంచి నా జనరేషన్, నా వంశము వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. ఆటలో అన్న తల్లి వర్ధిల్లింది కనుక చక్కని కుమారుని, అందమైనటువంటి కుమారుని ఇచ్చాడు. ఆయన న్యాయాధిపతిగా, ఆయన చెప్పండి ప్రవక్తగా, ఆయన గొప్పవాడిగా దేవుడు చేశాడు. ఆయన దగ్గర నుంచే మళ్ళీ ప్రార్థనలో వారి వంశము తీసుకొచ్చాడు తండ్రి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట ఈరోజు మాకు బయలుపరిచాడు. ఏమని ఈ వంశం? కొరాహు వంశంలో నుంచి వచ్చింది హన్నా. ఎల్కానా భార్య హన్నా. హన్నాకు పుట్టినవాడే సమూయేలు ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్తగా జన్మించాడు. ఆయన అంటున్నాడు, నేను మీకోసం ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడు నవ్వుదును. దేవునికి స్తోత్రం. ప్రార్థనాపరుడు. ఆత్మలో వర్ధిల్లాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా దేంట్లో వర్ధిల్లలేవు నీవు. ఒక ఇస్సాకు కానివ్వండి, ఒక యేసేపు కానివ్వండి, ఒక సమూయేలు కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, వారు ఆత్మలో వర్ధిల్లారు. మనం ఆత్మలో వర్ధిల్లాలా, లేకపోతే శరీరాన్ని గురించే అద్దంలో చూసుకుందామా? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, ఇద్దరు వస్తే బిడ్డలు రారు. ఏంటిది? దేవుని కొరకు మనం జీవించాలని తీర్మానం చేసుకొని ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు కుటుంబంతో రావాలంటున్నాడు ఆయన. పద్మమ్మ గారు సాక్షి చెప్పారు, తల్లిగారు, ఇదిగో నా కుటుంబం సరిగా ప్రార్థనకు వస్తే తండ్రి నాకు ఆరోగ్యం ఇస్తే నాయన నా కుటుంబాన్ని సన్నిధికి నడిపిస్తాను. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎందుకో నానింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా నీల స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాపము బాప నరరూపివై
దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. మనం అందరూ కూడా అలాగే ఒక పాట పాడుతుండగా మీ అమూల్యమైన కానుకను దేవుని కొరకు సమర్పణ చేయండి. దేవుడు మనకి ఇస్తున్నాడు కానీ దేవునికి మనం ఇవ్వడం లేదు. అదొక్కసారి తల్లి నీకు ఇస్తాను. మనం ఏమి ఇస్తున్నాం? మనకెన్నో ఇస్తున్నాడు దేవుడు, మనం ఇవ్వడం లేదు.